గాంధీ భవన్లో ఉద్రిక్తత. గాంధీ భవన్ ని ముట్టడించిన స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. కామాంధుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని వినతి. మహిళల మాన ప్రాణాల్ని చెరబట్టిన దుర్మార్గుడని ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి వినతి పత్రం అందజేత. మహిళా కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదనని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిన మహేష్ గౌడ్. మా మేడం రాజా ఓడిపోయించున్నారు. సార్ రాజా సార్ మేడం వస్తాంది, నీకు ఎన్నికారం చేసి తెలంగాణ పార్టీ నీకు తిప్పిండు, నీకు పార్టీ ఇవ్వలేదు, మా మేడం గెలుపు మీ తరఫున మేడం అయితే గెలుపు అని మేము బలాడినాం. కానీ వద్దు అనే వద్దు అని మళ్ళీ నువ్వు తెలంగాణకే గెలిపించినాం, కరెన్సీ యాకి గెలిపించినాం. కానీ మా మేడం గెలిపారు. ఇప్పుడు మళ్ళీ మా పార్టీ ఎందుకు వస్తా అంటాను, ఏం ఆశపడి వస్తా అంటాను. మేము భాగ్యాలు గిరిజనులు నీకు బదలాడితే నీ కాలి నీ కులానికే మేము బదలాడితే మా కులం అని కాలి గోడితో సమానం చూసినావు. నువ్వు ఇప్పుడు ఎందుకు మా పార్టీలో వస్తా అంటారు. నువ్వు రావడం అవసరం లేదు. మాకేమైనా కావాలంటే మా ఇంటి రకం తోటి నడిచి నడతాం, కలిసి నడతాం. మేము ఆపద వచ్చినాం. నాకు ఈ మేడం కొంచెం మేడం మన పార్టీ ఖచ్చితంగా వస్తుంది. మన పైన మన సార్ ఖచ్చితంగా గెలుస్తాడని బదలాడి. ఈ రాజా కాబట్టి మనకి ఇందిరా మేడం పార్టీ రాలేదు. ఒక్క 9,000 ఓట్లతోటి మన మేడం గెలవాలి. ఎందుకంటే ఈయన డాక్టర్ లెక్క కాలు పట్టి చూసిండు తెలంగాణ గెలిపింది అని అన్నాడు. అట్లా పోయి ప్రచారం చేసిండు ఈ ధర్మసాగర్ మండలం. ఒక్క ధర్మసాగర్ మండలం అంతా ఈ రాజా ఓడిపోయింది, మా మేడం రాదు. ఇప్పుడు మా పార్టీ ఎందుకు వస్తా ఉన్నాడు, నీకేం అధికారం రావద్దు. నువ్వు వచ్చినా మేము మహిళలు అందరూ తిరగబడి ఇది అసలు కూడా నేను ఏం చేస్తామని చెప్తాం. అదే నాకు చెప్తాను.